అందరికీ నమస్కారం అండి. జై జనసేన. ఎలా ఉంది ప్రోగ్రామ్? నచ్చిందా మీకు? ఎలాగైనా ఎట్టకేలకు మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరాచక పాలన, దుర్మార్గ పాలన అంతమందింది. దానికి అందరూ సంతోషిస్తున్నారు కదా. ముఖ్యంగా మనకు జీవితంలో ఎవరైనా సరే ప్రతి జీవితంలో కూడా తన అమ్మ నాన్న వాళ్ళందరే ముఖ్యులు. వాళ్ళ తర్వాత నాకు మాత్రం నా జీవితంలో అమ్మ నాన్న చిరంజీవి పవన్ కళ్యాణ్. ఎందుకంటే మా నాన్న జీవితంలో మనం కష్టపడి పైకి రావాలంటే తప్పుడు దారిలో పైకి రాకూడదు, కష్టపడి పైకి రావాలని అదొక్కటే దారులని చెప్పి నాకు సూచించారు. మా అమ్మ అందరితోనూ స్నేహంగా ఉండాలి, అందరితోనూ ఒకేలా ఉండాలి అనే ఒక ఈ సొల్యూషన్ నాకు ఇచ్చారు. అందరితోనూ సమానంగా ఉండాలి, అందరితో ఒకేలా చూడాలని. చిరంజీవి గారు అయితే నేను చదువుకున్న రోజుల్లో, తర్వాత కాలేజీ రోజుల్లో కూడా ఆయన ఒక సాంగ్ వచ్చింది, స్వయం కృషి సాంగ్. చుట్టుపక్కల చూడరా చిన్నవాడా అనే సాంగ్ ఉంటుంది. అందులో ఎవరైనా ఇబ్బంది పడుతుంటే వాళ్ళకి మనవంతు సాయం చేయాలని, అది ఏ సాయం సార్, చిన్న సాయం అని కూడా, చిన్న లిఫ్టింగ్ అయినా, డబ్బులతో పని లేకుండా మనవంతు సాయం ఇప్పుడు చేసుకోవాలని ఆయన మనకు నేర్పారు. ఆ రకంగా చిరంజీవి మనకి సేవా దృక్పథాన్ని మనలో ఒక బీజం నాటారు ఆ రోజుల్లో. తర్వాత బెహన్ వచ్చిన తర్వాత మన పవన్ కళ్యాణ్ గారు సమాజం మీద ఒక బాధ్యత పెంచిన వ్యక్తి, దేశం మీద ప్రేమ అభిమానాలు రెట్టింపు చేసిన వ్యక్తి, సాటి మనిషి మంచి కోరుకునేలాగా నన్ను మార్చిన వ్యక్తి, ఈ జీవితాన్ని భారత భూమికి అంకితం చేసేలా నన్ను తయారు చేసిన వ్యక్తి, నా గురువు జనసేన అధినేత శ్రీ చిరంజీవి పవన్ కళ్యాణ్ గారికి ముందుగా నా నమస్కారం. ఇక్కడ ఉన్న వారికి జనసేన పార్టీ సిద్ధాంతాలు మీకు అందరికీ తెలిసే ఉంటాయి. అయినా సరే ఒకసారి చదువుతాం. జనసేన పార్టీ సిద్ధాంతాలు ఏంటంటే, కులాలను కలిపే ఆలోచన విధానం, మతాల ప్రస్తావన లేని రాజకీయం, భాషలను గౌరవించే సాంప్రదాయం, సంస్కృతులను కాపాడే సమాజం, ప్రాంతీయతను విస్మరించిన జాతీయవాదం, అవినీతిపై రాజీ లేని పోరాటం, అంతేకాక పర్యావరణాన్ని రక్షించే అభివృద్ధి ప్రస్తావన కూడా మనకు ఉండాలని, మన రాష్ట్రం బాగుండాలని మన జనసేన సిద్ధాంతంతో ముందుకెళ్తుంది. రాజకీయం అంటే డబ్బులతో దంచుకోవడమే కాదు, ఒక బిజినెస్ కాదు. రాజకీయం అంటే మనకు సేవ, బాధ్యత అని మనకు పవన్ కళ్యాణ్ మన అందరికీ నేర్పించారు. మనం అందరం ఈరోజు నిలబడ్డాం, బలపడ్డాం, కలబడ్డాం, నెగ్గాం. జై జనసేన. జనసేన 21 సీట్లో 21 నెగ్గింది, 2 ఎంపీ సీట్లో 2 నెగ్గింది, 100% స్ట్రైక్ సాధించింది. ఈరోజు మనం అందరం సేవకులకు ముందుకు వెళ్దాం, మరింత బాధ్యతతో జనసేన పార్టీని ప్రజల గుండెల్లో పెంచుదాం. పవన్ కళ్యాణ్ గారు మనకు అర్థం అవ్వాలంటే మనలో నేను అన్న భావన పోయి సమాజం 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 అన్న, దేశం రాష్ట్రం అనే భావన మనందరిలో ఉండాలని ఆయన ఎప్పుడు చెబుతూ ఉంటారు. ఎక్కడి నుంచి మొదలైన ప్రస్థానం 10 ఏళ్ల క్రితం ఒక సాంగ్తో రాసైనిక రాసైనిక అంట, ప్రార్థించే పదవుల కన్నా సేవ చేసే చేతుల మీద అనే చిన్న నినాదంతో స్టార్ట్ అయిన పార్టీ ఈ రోజు జంగ్ సైరన్ అంటూ షణ్ముఖ వ్యూహంతో అధికారం చేపట్టిన పార్టీ మన జనసేన పార్టీ. జై జనసేన. మనం అతడు సినిమా చూస్తుంటాం అందరం కూడా. తనలో తనగలబని అంటాడు, వాడు మగాడ్రా బుజ్జి అంటూ ఉంటాడు. ఎందుకంటే వారు ఒకటి కొట్టి, ఒక గోడను కొట్టి ఆ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అప్పుడు అది పడిపోతుంటుంది. అలాగే మన వారాహి యాత్ర కూడా ఏ ఊరు వెళ్ళినా, ఏ టౌన్ వెళ్ళినా, ఏ ప్లేస్కి వెళ్ళినా అక్కడ స్పీచ్ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి వచ్చిన తర్వాత వైసీపీ కంచు గోడలు బద్దలైపోయాయి. ఎక్కడ పడితే అక్కడికి ప్రజలందరూ కూడా జనసేన పార్టీకే మొగ్గు చూపారు. అలాగే ఒక పద్ధతిగా, ఒక బాధ్యతగా, ఎక్కడా కూడా తప్పుడు ఆలోచన కాకుండా రాష్ట్రానికి అభివృద్ధి చేయాలి, రాష్ట్రాన్ని నెగ్గించాలి, ఎక్కడో అక్కడికి పోతుంది రాష్ట్రం అనే బాధతో ఆయన చేసిన ప్రయత్నం ఈరోజు ఫలించింది. ఎంత ఇబ్బంది పెట్టారు, ఎన్ని అవమానాలు పెట్టారు మన జనసేనాని పవన్ కళ్యాణ్ని. అయినా సరే ఆయన ఎప్పుడూ కూడా కౌలు రైతుల కోసం భరోసా అంటూ జనవాణి కార్యక్రమాలు, క్రియాశీలక సభ్యత్వ ఇన్సూరెన్స్లు, మెంబర్స్కి జనసైనికులందరికీ కూడా ఇన్సూరెన్స్ చేయించడం అంతా చేయించి ఎప్పటికప్పుడు ఆయన ప్రజా పోరాటంలో ప్రస్తావన సాగిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం ఉన్న కూటమి నాయకులు, మన నాయకులు సమర్థులు. నరేంద్ర మోడీ స్ఫూర్తి, చంద్రబాబు యుక్తి, పవన్ కళ్యాణ్ పోరాట శక్తి, అందరూ కూటమి నాయకులు సమర్థులు, మహారథులు అందరూ ఉన్నారు. మన రాష్ట్రం జనసేనాని అడుగులో అడుగు వేద్దాం. జనసేనాని వ్యూహానికి, రాష్ట్ర అభివృద్ధికి అండగా ఉందాం.
ముఖ్యంగా మనం అందరూ కూడా బాధ్యతతో ఉందాం. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై హింద్. నమస్కారం.